వెజిటబుల్ స్కీవర్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, టొమాటో, బేసిల్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ చెక్క, టొమాటో కెచప్. ఫస్ట్ ఏం చేద్దామంటే చాపింగ్స్ ఉన్నాయి కొన్ని, ఈ చాపింగ్స్ తయారు చేసుకుందాం. వెల్లుల్లిపాయని ఫైన్ చాప్ చేసుకోవాలి, ఎందుకంటే మ్యారినేట్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మెత్తగా ఉంటే బాగా ఈజీగా కలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఒక 2 ముక్కలు తయారు చేసుకుందాం. దీన్ని సరిపోదు. రెడ్ బెల్ పెప్పర్ అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా కట్ చేసుకుందాం. తర్వాత మష్రూమ్ని ఇట్లా స్టెమ్ కట్ అయినా చేసుకోండి, రిలీజ్ అయినా చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, టొమాటో, ఓకే సరిపోయింది. ఆనియన్, ఓకే సింపుల్గా ఒక 3 లేయర్లతో తీసుకుంటున్నాను. 2 కానీ 3 కానీ తీసుకోండి, నేను 3 తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఈ విధంగా ఒక స్లైస్ లాగా అనమాట. ఇవి సరిపోయాయి. నౌ వాట్ వి డూ, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో మ్యారినేట్ రెడీ చేసుకుందాం. మ్యారినేట్ కోసం చాప్డ్ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, బేసిల్, టొమాటో కెచప్, తర్వాత నిమ్మరసం కాస్త పిండుకున్నాం. తర్వాత కొద్దిగా ఉప్పు, పెప్పర్ అవసరం లేదు, ఫ్లేవర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి అదే సరిపోద్ది. పెప్పర్ వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ తోటి కొంచెం డిఫరెంట్ కారం కూడా బాగా తగులుతుంది అనమాట. ఓకే, రెడీ అయిపోయింది కదా. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి వెజిటేబుల్స్ అన్ని దీంట్లో వేసి మ్యారినేట్ చేసుకోవాలి. గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, టొమాటోస్, ఆనియన్స్, మష్రూమ్స్ అన్నీ వేసి కలుపుకుంటున్నాం. సరిగా మిక్స్ అవ్వట్లేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కుకింగ్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి మిక్సింగ్కి హెల్ప్ అవుతుంది.
డ్రెస్సింగ్ చేసిన సాలడ్ లాగా తయారైంది కదా. దీన్ని ఒక అరగంట పాటు అలా మ్యారినేట్ అవ్వడానికి వదిలేసుకుందాం. ఆల్మోస్ట్ మ్యారినేట్ అయిపోయిందనమాట. అది టైమింగ్. పెనం పెట్టేసుకుంటున్నా. పెనం వేడవుద్ది కదా ఈలోపు. రెడీ. ఇట్లా స్కీవర్స్ తీసుకొని ఏ పుల్లైనా పెట్టుకోవచ్చండి. రెడీమేడ్ స్కీవర్స్ దొరుకుతున్నాయి ఇవాళ రేపు. అలా తీసుకుంటే ఇంకా బెటర్. నిప్పుల మీద కాల్చుకునేలా ఉంటే మాత్రం ఇనపవి ఐరన్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన స్టైల్లో ఒకటి ముందుగా ఒకటి వెనక్గా ఏ విధంగా అయినా సరే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా తిప్పుతూ ఎక్కిస్తే విరిగిపోకుండా నీట్గా గుచ్చుకుంటాయి అన్నమాట స్కీవర్కి. లేకపోతే వెజిటబుల్ బ్రేక్ అయిపోతుంది. అలా సెట్ బాగా టైట్గా వచ్చింది. రెడీ. అలా పెట్టుకున్నాం. మరో పుల్ల. యూజువలీ ఏ నాన్ వెజ్కో ఇట్లా స్కీవర్స్ చేసుకుంటుంటాం, వెజ్ చేయము. బట్ వెజ్ కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. డిఫరెంట్గా మనం తినడానికి ఉంటుంది అనమాట. సరే, ఇదే ఇప్పుడే కనుక పెట్టేస్తే ఇవంతా మాడిపోతాయి. తర్వాత కావాలంటే పైనుంచి స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసుకుందాం. పెనం ఓవర్ కుక్ అయింది, అందుకని కొద్దిగా సైడ్ చేస్తున్నా చల్లారడానికి. రైట్. అనదర్ వెజిటబుల్. అలా ఒక్కొక్క సైడ్ స్లోగా కుక్ చేసుకోవాలి మీడియం హీట్లో. ఈ మ్యారినేడ్ ఉంది కదా, ఇదంతా వేస్ట్ అవ్వకుండా పైనుంచి అట్లా టచ్ అప్పించుకుందాం. But yes, now as I already said, dish ready అయిపోయింది. We can go for presentation.